అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక. అసలు కారణం అదే. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు కూడా బయటకు వచ్చాయి. విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు ఈ నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబి మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్ట్ లో పేర్కొంది. కాక్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబి వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్లు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఐబి ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. క్షణాల్లో 2 ఇంజన్ల ఫ్యూయల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే 2 ఇంజన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకండ్లోనే క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలిపింది. ఈ మేరకు కాక్పిట్ వాయిస్ లో పైలట్ సంభాషణ రికార్డ్ అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి 2 ఇంజన్లు వెలికి తీసినట్లు, తదుపరి పరీక్షలకు కంపోనెంట్స్ ను గుర్తించామని పేర్కొనింది. ఇంజన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. విచారణకు సహకరిస్తాం. బోయింగ్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా జూన్ 12న ఎయిర్ ఇండియా AI-171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్ లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికి పైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుండి లండన్ వెళుతున్న ఈ విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కుప్పకూలింది. దీంతో హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా మృతి చెందారు.